దినమును మనకు మరల అనుగ్రహించి ఆయన ఆలయంలో ఆయనను మనం ఆరాధించుటకు ఆయన అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి, విడుదలను బట్టి దేవుని మహిమపరచుచు ఉన్నాం. కూడి వచ్చుచున్న మనమందరము ఆయన క్షేమమునకు అప్పగించుకుంటూ ఉన్నాము. ఆ రాలేకపోయిన వారందరినీ కూడా మనము మన ప్రార్థనల్లో దేవుని యొక్క కృపా కటాక్షములు వారికి తోడుగా ఉంచాలని మనము వేడుకుంటూ వారిని ఆయన క్షేమానికి అప్పగిస్తూ ఉన్నాం. దేవుడిచ్చిన నెమ్మదిని బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధనలో మనలను నడిపించుచున్నటువంటి డొనాల్డ్ చర్చ్ వర్షిప్ క్వైర్ను బట్టి దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ రాగలుగుచు ఉన్నారు, సిద్ధపడుచు, పాలు పొందుచు మనందరికీ గొప్ప దీవెన అందించుచు ఉన్నారు. దేవుడు వారిని దీవించునుగాక. ప్రభువును ఆరాధించినాము. మహిమ ఘనతకు అర్హుడు ఆయన. ఆయన మన దైవము, ఆయన మన సృష్టికర్త, ముక్తిదాత, ఆయన స్తుతులకు పాత్రుడు అంటూ ఆయనను మనం ఆరాధించినాము. ఆయన వ్యాధులను తొలగించినాడు, మృతులను మరి లేపినాడు. యెహోవా రాఫా స్వస్థపరచును, ఆయన మనలను స్వస్థపరచును. ఈ దినములలో ప్రత్యేకముగా యెహోవా రాఫా సహాయము నీకు, నాకు, మన పొరుగు వారందరికీ అత్యవసరమై ఉన్నది. ఆయన సన్నిధులు అందరి కొరకు మనము ప్రార్థించుచు ఉన్నాం. డొనాల్డ్ చర్చ్ హైదరాబాద్ వాట్సాప్ గ్రూపులో ఎవరెవరు మన పరిసరాల్లో బాధింపబడుచున్నారో వారందరి కొరకు ప్రార్థించడానికి సమాచారం అందించబడుతూ ఉన్నది. అందరము ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాం. దేవుడు ఈ సమయమును మనకు అనుగ్రహించినాడు. ఆయన ఇచ్చిన క్షేమములో ఉన్న మనము అక్కరలో ఉన్న ప్రతి వారి కొరకు విజ్ఞాపన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఒక నిశ్చయత మనమందరం కలిగి ఉన్నాం. అంధకార లోయలోన సంచరించిన భయం లేదు. ఎందుకనగా నీ వాక్యము శక్తి గలది, మన త్రోవకు నిత్యము వెలుగు ఇచ్చేటటువంటిది. ఆయన మాటను మనం నమ్ముతూ ఉన్నాము. ఆయన వాగ్దానమును మనం పట్టుకొని ఉన్నాము. ఆయన మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మనము వారిని జయించుచు ఉన్నాము. దేవుడు ఈ జయమును మనకు అనుగ్రహించినాడు. ఆయన అందరినీ పిలుచుచు ఉన్నాడు. ఎలియానా పాడిన పాటలో ప్రభు అందరినీ తన దగ్గరకు పిలుచుకుంటూ ఉన్నాడు. ఆయన దీవెన కొరకు, ఆయన అనుగ్రహించే జీవము కొరకు, నిత్య జీవము కొరకు, ఈ లోకములో క్షేమము కొరకు, స్వస్థత కొరకు దేవుడు అందరినీ పిలుచుచు ఉన్నాడు. సాఫ్ట్లీ అండ్ టెండర్లీ జీసస్ ఈస్ కాలింగ్ ఫర్ యూ అండ్ మీ. See on the portals, he is waiting and watching for you and me. కాబట్టి రండి అని ఒక గొప్ప పిలుపు ఆ పాటలో మనం చూస్తూ ఉన్నాం. Come home, ye who are weary, come home. ప్రభు సాన్నిధ్యానికి వద్దాము. అది మన నిత్యమైనటువంటి ఆశ్రయము, అది మన నివాస స్థలము. ఆయన దగ్గరికి వద్దాము, ఆయన క్షేమమును పొందుకుందాం. కరోనా వైరస్ వలన కలిగినటువంటి ఈ బీభత్సం అంతటిలో ఎంతమంది ఆయన తోట తిరుగుతూ ఆయన దగ్గరికి వచ్చుచు ఉన్నారో వారిని దేవుడు కాపాడుచు ఉన్న అద్భుతమైన సంఘటనలు ప్రపంచమంతటా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మరి అధికముగా తన ప్రేమను, ప్రభావాన్ని మనకు వ్యక్తిగతంగా కనుపరుచుటకు దీనిని అనుమతించి ఉన్నాడని నమ్ముతున్నాం. త్వరలో అందరికీ ఆయన విడుదల ప్రార్థించాలని
మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినము పెంతెకోస్తు పండుగ తరువాత 4వ ఆదివారం, 4th Sunday after Pentecost. గత వారములలో మనము క్రీస్తు యొక్క ఆజ్ఞలను నేర్చుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. గ్రహించడానికి, వాటిని పాటించటానికి విధేయతలో మనము శిష్యులము కాగలుగుటకు ఈ తరుణము దేవుడు మనకిచ్చి ఉన్నాడు. 4 ఆజ్ఞలను మనము చూసినాం ఇంతవరకు. బి రెకన్సైల్డ్, సమాధానపడుడి. రెండవది, డు నాట్ కమిట్ అడల్టరీ, వ్యభిచరించవద్దు. మూడవది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, కీప్ యువర్ వర్డ్. 4వ ఆజ్ఞ, 2వ మైలు వెళ్ళు అనేటటువంటిది. గో ది ఎక్స్ట్రా మైల్. ఒకడు 1 మైలు దూరం నిన్ను రమ్మని బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. ఒక్కొక్క ఆజ్ఞ మనము విపులముగా పఠించుచూ ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. మన జీవితాల్లో దానిని ఏ రీతిగా అనుసరించగలమో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినము 5వ ఆజ్ఞ, 6వ ఆజ్ఞ, 7వ ఆజ్ఞ, ఈ 3 ఆజ్ఞలను మనము చూడగోరుతూ ఉన్నాం. 50 ఆజ్ఞలలో మొదటి 25 ఆజ్ఞలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. మనము చెప్పుకున్నాము, ఈ 25 ఆజ్ఞలు సార్వత్రిక ఆదేశములు, అనగా మతము లేక భాష లేక జాతి వివక్షత లేకుండా దేవుడు సృజించిన మానవులందరికీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, ఆదేశములు. సార్వత్రికంగా అన్ని సంస్కృతులలో అందరము అనుసరించవలసినటువంటి ఆజ్ఞలు. తద్వారా ఒక సమన్వయము, ఒక సామరస్యం సృష్టి అంతటిలో మనమందరం అనుభవించటానికి సాధ్యమవుతుందనే సంగతి మనం చూశాం. 5వ ఆజ్ఞ, లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనము నుండి 47వ వచనం వరకు గల భాగములో ఈ ఆదేశాన్ని ప్రభువైన క్రీస్తు ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మీ శత్రువులను ప్రేమించుడి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఈ ఆజ్ఞకు లోబడుట వలన దేవుని కుమారులముగా మనము రూపొందుతూ ఉన్నాము, ప్రత్యక్షమవుతూ ఉన్నాము అందరికీ. మీ పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా విప్లవాత్మకమైనటువంటి ఆ సందేశము, ఆదేశము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. శత్రువులను ప్రేమించగలుగుట అనేది మనలో జరిగినటువంటి విప్లవ ఫలితము. శత్రువులను ప్రేమించుట వలన వారి ఆ స్పందన, వారిలోని ఆ పర్యవసానములు ఏ రీతిగా ఆ పరిపక్వతలో వర్ధిల్లుతూ ఉండటం అన్నది మరొక విప్లవము. దేవుడు విప్లవాత్మకమైనటువంటి ఫలితాలను మనలోను ఆ ఎదుటి వ్యక్తిలోనూ కలిగించు ఉన్నాడనే సంగతిని మనము చూస్తూ ఉన్నాం. నేను మీతో చెప్పినదేమనగా, ఇది ప్రభువు యొక్క భాష్యం. మీ సహోదరులను ప్రేమించుడి,
మీ శత్రువులను ద్వేషించుడని చెప్పబడిన మాట మీరు విన్నారు. అది గతంలోని ఆ విధానము, ఆదేశం. అయితే ప్రభు చెబుతున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. లవ్ యువర్ ఎనిమీస్. ఇదిగో మనము చేసే పని, అందరం మనల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తాము. మనలను దూరముగా ఉంచే వారికి మనము దూరంగా ఉంటూ ఉంటాం. ప్రభు చెబుతున్నాడు ఇక్కడ, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? సుంకరులు ఆలోచన చేయుచున్నారు కదా, అన్యజనులు ఆలోచన చేయుచున్నారు కదా, మీ విశిష్టత ఏమి? ప్రభువు ఈ ప్రోత్సాహకరమైనటువంటి ఆ నేపథ్యములో ఈ ఆదేశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. శత్రువులను అంతము చేయాలి. అంతం చేయాలంటే ఎలాగునా వారిని స్నేహితులుగా మార్చుకునుట ద్వారా శత్రువులను మనము అంతము చేస్తూ ఉన్నాం. డిస్ట్రాయ్ యువర్ ఎనిమీస్ బై మేకింగ్ దెమ్ యువర్ ఫ్రెండ్స్. ఈ స్పందన ఆ దేవుడు భయం లేని వారు ఈ స్పందన వాళ్ళకి అర్థము కాదు. అయితే ఈ దేవుని యొక్క విధానము ఎరుగుతూ ఉన్నటువంటి, తెలుసుకుంటూ ఉన్న మనము దీనిలోనే ఆ గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఆ ఫలితాలను మనం చూడగలుగుతున్నాం. మన శత్రువులను అంతము చేయగలుగుతున్నాం. ఎవరు ఎంతమంది ఇంకా శత్రువులుగా మిగిలి ఉన్నారో వాళ్ళని అంతము చేయగలం. అంటే వాళ్ళని మతమార్చడంగా ఆ రీతిగా కాదు, అది లోక విధానం. అయితే ప్రభు యొక్క విధానంలో వారిని మన స్నేహితులుగా మలుచుకోవడం వలన, వారితో మనము స్నేహితులుగా ఉండటం వలన మన శత్రువులను మనము అంతము చేస్తూ ఉన్నాం. డిస్ట్రాయింగ్ యువర్ ఎనిమీస్ బై మేకింగ్ దెమ్ యువర్ ఫ్రెండ్స్. వాట్ ఏ రెవల్యూషన్! ఎంత గొప్ప ఆ కనువిప్పు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇదిగో దేని కొరకు మన శక్తిని మనం ఉపయోగిస్తామో దాన్ని వృద్ధి చెందుతూ ఉంటుంది. వాట్ ఎవర్ యు గివ్ ఎనర్జీ టు, ఇట్ ఎక్స్పాండ్స్. ఇదిగో మనము మన హృదయములలో ద్వేషాన్ని పెంచి పోషిస్తూ ఉంటే ఇంకా అధికమైన ద్వేషము మనము ఎదుర్కొంటూ ఉంటాం. బై ఫీడింగ్ హేట్ యు గెట్ మోర్ హేట్. By loving enemies, we feed another powerful spirit. అయితే శత్రువులను ప్రేమించటం వలన ఒక విశిష్టమైన భిన్నమైనటువంటి ఆ వాతావరణాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. అండ్ ఇన్ టర్న్ ఇట్ ఫీడ్స్ అస్ విత్ పీస్ ఆఫ్ మైండ్. మన శత్రువులను ప్రేమించటం వలన మనకు కలిగిన నూతనమైన వాతావరణం, ఆ నేపథ్యం మనకు శాంతిని ప్రసాదిస్తూ ఉంటుంది, నెమ్మది మనం పొందగలుగుతాం. ఇదిగో ఈ ఆజ్ఞ మనకు ఎందుకు ఇవ్వబడినది? మనలో ఏ సుగుణమును పెంచుట కొరకు ఇది ఇవ్వబడినది అనేది మనం విశ్లేషణ చేస్తే, సృజనాత్మకత అనేటటువంటి ఒక నైపుణ్యాన్ని, ఒక సుగుణాన్ని మనలో పెంపొందించటానికి ఈ ఆజ్ఞ మనకు సహాయపడుతుంది. దీనిలో పడటం వలన ఎన్నో సృజనాత్మకమైన ఆలోచనలను మనం కలుగుతుంటాము. ఎన్నో సృజనాత్మకమైన విధానాలను వినియోగిస్తూ ఉంటాం. ఒక అవసరత, లేకపోతే ఒక కర్తవ్యము, లేకపోతే ఒక తలంపు, దానిని ఒక నూతనమైన దృక్పథంతో సమీపించగలుగుతాం. మన యొక్క తలాంతులను మంచి కొరకు ఉపయోగించడం ద్వారా, ఇదిగో మనం చూసే ధోరణిలోనే చూడటం కాకుండా మరో నూతనమైన కోణములో ప్రతి పరిస్థితిని, వ్యక్తిని చూడగలుగుట ద్వారా
తర్వాత మన సమస్యలను పరిష్కరించటానికి ఆ నియమములు నిరూపింపబడిన ఆ నియమాలు మనము ఉపయోగించటం వలన మనం నేర్చుకోగలిగినంత నేర్చుకోవటం ద్వారా ఒక వ్యక్తి యొక్క ఆ వికాసము లేకపోతే అతని సౌశీల్యము పెంపొందించుకోవటానికి ఎన్ని నూతనమైన మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని వెతుకుట ద్వారా వాటిని ఉపయోగించడం ద్వారా మనము ఈ సృజనాత్మకతనే ఆ నైపుణ్యాన్ని మనలో పెంపొందించుకోగలుగుతున్నాం. ఇది మనకు మిగిల్చేది ఏమంటే మంచి జ్ఞాపకాలు మనకు మిగిలిపోతాయి. దేవుడిచ్చిన ఈ తలంపులను బట్టి ఏ రీతిగా శత్రువులను మిత్రులుగా మనం మార్చుకుంటూ ఉన్నామో ఆ అనుభవాలు మనం ఎదుర్కొన్నటువంటి ఆ సంఘటనలు మంచి జ్ఞాపకాలుగా మన జీవితంలో మిగిలిపోతాయి. గుడ్ మెమరీస్, వాట్ ఎ బ్లెస్సింగ్. అంతేకాదు ఏ గ్రేట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్, మనము ఇది సాధించగలిగాము అనేటటువంటి ఒక గొప్ప తృప్తిని మనము పొందుకోగలుగుతాం. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుడి ఆజ్ఞ మనం అనుసరించటం వలన మన శత్రువులను అంతం చేయగలుగుతాం. అనగా లోకరీతిగా కాదు, వారు మిత్రులైపోయిన దాన్ని బట్టి శత్రువులన్న వాళ్ళు ఎవరు లేకుండా, శత్రు శేషం ఏది లేకుండా మనము ఉండగలుగుతాము. అజాత శత్రువులు అనేటటువంటిది. నా శత్రువు అన్నవాడు ఎవడు పుట్టలేదు. ఎవడైనా పుడితే ఒకవేళ వాడు త్వరలోనే మిత్రునిగా మారిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవ ఆజ్ఞ, ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మీరు పరిపూర్ణులై ఉండుడి. బీ పర్ఫెక్ట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం ప్రభు చెప్పిన మాట. ఈ మాట ఇది ఆచరణ సాధ్యమా, ఆచరణ యోగ్యమా అని చాలామంది తలబొట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రభువు చెప్పాడు, ఆయన చెప్పింది అసాధ్యమైతే ఆయన దాన్ని చెప్పడు. ప్రభు ఏం చెప్పాడు? మీరు పరిపూర్ణులై ఉండుడి. అయితే మరొక మాట దానితో పాటు ఆయన జోడించినాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక అలాగున మీరును పరిపూర్ణులై ఉండుడి. బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ పర్ఫెక్ట్. మీ తండ్రి పరలోకపు తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, ఆయన సంతానము మీరు, ఆయన కుమారులు కుమార్తెలు. కాబట్టి తండ్రి పోలికలో ఆ కుమారులు కుమార్తెలు వర్ధిల్లుట సహజ సిద్ధంగా కూడా మనము చూస్తూ ఉంటాం. తండ్రి ఏ వృత్తి నిర్వహణలో ఉంటాడో సాధారణంగా బిడ్డలు కూడా అదే వృత్తిని కూర్చిన తృష్ణ యాప్టిట్యూడ్ కలిగి ఉంటారు. అలాగన ఇవి పారంపర్యముగా లేక హెరిడిటరీ వారసత్వముగా అనేకమైన పనులు వృత్తులు మనము అవలంబించటం అనేది జరుగుతూ ఉంది. తండ్రిని పోలి మనం నడుచుకోవటం. ప్రభు చెబుతున్న మాట ఇది సహజంగా సాధ్యమవుతున్నటువంటి విషయమే. అయితే మీరు ఆయన కుమారులుగా మీ పరలోకపు తండ్రిని అనుసరిస్తూ ఉండగా ఆయన పరిపూర్ణుడై ఉన్నట్టు మీరును పరిపూర్ణులుగా ఉండండి అని చెబుతున్నాడు.
You shall be perfect, just as your Father in heaven is perfect. ఆయన ఎలాగున పరిపూర్ణుడై ఉన్నాడో మీరు అలాగుననే పరిపూర్ణులుగా ఉండాలి అనే ఆజ్ఞ ఇక్కడ చూస్తున్నాం. ఇది మరొక తర్జుమలో మనం చూస్తే యు ఆర్ కాల్డ్ టు సంథింగ్ హైయర్. ఇది ఉన్నదానికంటే ఉన్నతమైనటువంటి ఆ స్థితికి మీరు పిలువబడుతూ ఉన్నారు. తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు పరిపూర్ణులుగా ఉండుట అనే ఆజ్ఞకు మనం లోపడే కొలది అందరిలా కాకుండా మనము ఒక ఉన్నతమైన పిలుపు కలిగిన వారంగా మన జీవితాల్లో మనం కనుపరచగలుగుతూ ఉంటాం. ఏదో పక్కన ఉన్న వాళ్ళతో మనం పోల్చుకుంటూ మనల్ని మనం సమర్థించుకోవడం సరిపెట్టుకోవడం కాకుండా అత్యున్నతమైన ప్రమాణం ఏదో దానితో పోల్చుకోవడం అనేది నేర్చుకుంటూ ఉంటాం. యాజ్ఞకు లోబడుతూ ఉండగా we learn to compare ourselves to the standard that is highest rather than excusing ourselves by comparisons to others. మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతోటి లేకపోతే అసంపూర్ణులుగా ఉన్న వాళ్ళతో పోల్చుకొని పర్వాలేదు మనమే వాళ్ళకన్నా మెరుగుకొని తృప్తి పడే ఆ పరిస్థితి పరిమితం చేసుకునే ఆ పరిస్థితి మనం అధిగమించడానికి ఈ ఆదేశం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీనివలన మనలో పెంపొందించగోరిన ఆ వర్చ్యూ ఆ సుగుణం ఏమిటంటే యథార్థత అనేటటువంటిది, సిన్సియరిటీ అనే ఈ వర్చ్యూ మనలో పెంపొందించగలుగుతూ ఉన్నాడు. ఏది సరి అయినదో దానిని మనము చేయ ప్రయత్నించడం, వేరు ఉద్దేశాలు లేకుండా. పని చేస్తే రకరకాల ఉద్దేశాలతో లోకములో మనము పనులు చేస్తూ ఉంటాం. బహిర్గతం కానటువంటి ఉద్దేశాలు అంతరంగంలో దాచిపెట్టుకునే వేరు వేరు ఉద్దేశాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఆయన చేసే పని వెనుక అది యథార్థతకు దూరమైన విధానం అని గమనిస్తూ ఉన్నాను. నో వితౌట్ అల్టీరియర్ మోటివ్స్ ఎండీవరింగ్ టు డూ వాట్ ఈస్ రైట్. ఏది యుక్తమైనదో దానిని చేయుట, అది యుక్తమైనది కాబట్టి చేయటం, వేరు వేరు ఉద్దేశాలతో దాన్ని చేయటం కాదు. ఎలా మనం చేయగలం? నేను ఏమై ఉండగలను అదంతా కాగలుగుటకు ప్రయత్నం చేయటం. టు బీ ఆల్ దట్ ఐ క్యాన్ బీ. తర్వాత నా క్రియలకు నేనే బాధ్యత వహించటం ద్వారా యథార్థతను నేను కనపరచగలుగుతాను, అందులో వర్ధిల్లగలుగుతాను. నా క్రియల కొరకు నేనే బాధ్యుడిని. ఎవరి మీద మనం ఆక్షేపణ మోపటం కాదు. తర్వాత ఇతరుల అభిప్రాయాలను మన్నించటం, రెస్పెక్టింగ్ అదర్స్ ఒపీనియన్స్. మనం ఏం చెబుతున్నామో అదే మన ఉద్దేశంగా, అదే మన విధానంగా ఉండడం. పైకి చెప్పేది ఒకటి, లోన ఒకటి, వెనుక మరొకటి అన్నట్టు కాదు. ఆల్వేస్ టు మీన్ వాట్ ఐ సే. తర్వాత ఇతరులను బట్టి మనము ఆసరా చేసుకుని వాళ్ళను దుర్వినియోగం చేయకూడదు. వాళ్ళ బలహీనతలను బట్టి మనము వాళ్ళను దుర్వినియోగం చేయకూడదు. నాట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ అదర్ పీపుల్. సో ఈ విధానంలో మనము యథార్థత అనేది పెంచుకోగలుగుతూ ఉంటాము. పరిపూర్ణమై ఉండడానికి ఇది మనకు ఎంతగానో అవసరమై ఉంటుంది. దీనివలన మనకు కలిగేటటువంటి ఆ మేలు, ఆ ప్రతిఫలము ఏమిటంటే ప్రజల మధ్య ఘనత అనేటటువంటిది
దేవుడు అనుగ్రహిస్తాడు. ఇదిగో వేషధారులైన వాళ్ళను ప్రజలు గుడ్డిగా నమ్మరు, వాళ్ళను హేయమైన వారిగా చూసుకుంటారు. అయితే యథార్థత కలిగినటువంటి వ్యక్తులను ప్రజలు నిశ్చయంగా గౌరవిస్తారు. People despise hypocrites, but they honor those who are sincere and have integrity. Integrity అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అది మన సౌశల్యాన్ని గురించి చెప్పగలిగిన ఏకైక మాట. ఇంటెగ్రిటీ, మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ, చాలా గొప్ప సాక్ష్యం. దేవుడు ఇలాంటి సాక్ష్యం మన కొరకు సాధ్యపరుస్తాడు. ఎప్పుడు మన పరలోకపు తండ్రిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని మేము చూసి మనం ఏదేదో సరిపెట్టుకోవడం కాదు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్టు మనము పరిపూర్ణమై ఉండాలి. యాజ్ఞ ప్రభు ఇచ్చినటువంటి 6వ ఆజ్ఞ. ఇది అందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞ, సార్వత్రిక ఆజ్ఞలు ఇవి అని చెబుతూ ఉన్నా. సార్వత్రికంగా మానవులందరూ పరిపూర్ణులుగా ఉండడానికి ఆ దేవుని ఉద్దేశమై ఉన్నది. ఆయన గీసిన ఈ హద్దులలో మనము పరిమితం చేసుకున్నప్పుడు, లోబడినప్పుడు, ఆ పరిమితులను, ఆ హద్దులను గౌరవించినప్పుడు ఎంత గొప్ప క్షేమము, ఎంత గొప్ప పరిపూర్ణత మనము మన మధ్య, మానవుల మధ్య చూడగలం. ఏడవ ఆజ్ఞ మనము ఈ దినాన చూస్తూ ఉన్నాము. 7వ ఆజ్ఞ రహస్యమందు నీ ఆధ్యాత్మికత, నీ ధార్మికత నీవు అభ్యాసం చేయాలి అనేటటువంటి ఒక ఆదేశము ప్రభు ఇస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3-4 వచనాల్లో ఒక ఆధ్యాత్మిక విధానం, అలాగున 17-18 వచనాలు మత్తయి 6వ అధ్యాయంలో ఆ భాగంలో మరొక ఆధ్యాత్మిక నియమం లేక అభ్యాసము మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉంది అంటే ధర్మము చేయుట అనేది ఈ మొదటి స్పిరిచువల్ డిసిప్లిన్గా చూస్తున్నాం. ప్రాక్టీస్ యువర్ స్పిరిచువాలిటీ ఇన్ సీక్రెట్. అందరి ఎదుట నీ ఆధ్యాత్మికతను నీవు కనపరచటం అది షో, కనపరచడం కోసమే అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. అయితే మనుష్యులు చూసినా చూడకపోయినా, ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా, ఇది నీ జీవిత విధానముగా అభ్యాసం చేసుకుంటావు ఈ ఆజ్ఞకు నీకు లోబడుట ద్వారా. 3-4 వచనాలు ఈ రీతిగా ప్రభువు చెబుతున్నాడు. నీవైతే ధర్మము చేయనప్పుడు రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. నీవు ధర్మము చేయనప్పుడు ఇది ఒక అభ్యాసము, ఒక అవసరమైనటువంటి విధానము అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇఫ్ యూ గివ్ ఆర్మ్స్ అని లేదు దేవుని వాక్యం. నీవు ధర్మం ఇస్తే కనుక ఇచ్చేటప్పుడు అని కాదు. యాజ్ యూ గివ్ ఆర్మ్స్, ఇది నీ జీవిత విధానంలో ఒక విధానం అభ్యాసంగా ఉన్నది. ఇది నీవు చేయనప్పుడు మనుష్యుడు కంటపడాలని నీవు తాపత్రయపడకు. ఆ ఉద్దేశంతో నీవు చేయవద్దు. నీ కుడి చేయి చేసిందే నీ ఎడమ చేయికి తెలియకుండా ఉన్నట్టుగా ఉండాలి అని ప్రభు చెబుతున్నాడు. ఎవరికి కనపడకుండా మనం చేసే క్రియలన్నీ
చూసేవాడు ఒకడు ఉన్నాడు. నీ దేవుడు పరలోకమందున్న నీ తండ్రి, ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. తర్వాత రెండవ ఆధ్యాత్మిక అభ్యాసం, స్పిరిచువల్ డిసిప్లిన్ ఏమిటి? ప్రార్థన గురించి చెప్పాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అలాగున వేషధారుల వలె అందరికీ వినబడాలని, లేకపోతే సుదీర్ఘంగా ప్రార్థన చేయటం వలన గొప్ప పేరు ప్రజలలో మనకు కలుగుతుందని ఈ ఉద్దేశాలతో మీరు చేయడం కాదు. రహస్యమందున్న మీ తండ్రి చూచేలాగున రహస్యమైన నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి అని అంటూ ఉన్నాడు. తర్వాత ఉపవాసం అనే ఆధ్యాత్మిక అభ్యాసం గురించి 17-18 వచనాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక, నాట్ ఫర్ మెన్, నాట్ టు బి సీన్ బై ద పీపుల్, మనుషుల చేత చూడబడాలని కాదు ఇది. మనుషుల కోసము నీవు చేసేది కాదు ఇది. మనుషులకు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని. ఈ మాట చాలా స్పష్టంగా రాయబడినది. ఇందులో అరమరికలు లేవు, అర్థం కాలేదు అనటానికి ఏమి అవకాశం లేదు. సామాన్యులకు సైతము గ్రాహ్యమయ్యే రీతిగా, అర్థమయ్యే రీతిగా ఈ సంగతి ప్రభు వివరముగా ఇక్కడ ఆదేశిస్తూ ఉన్నాడు. రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొను. నీ ముఖం వికారం చేసుకుంటూ అందరికీ ఏదో నీవు ఉపవాసములో, దీక్షలో, తపస్సులో ఎక్కడెక్కడో ఉన్నావు అని అనుకోవడం అది నీ లక్ష్యం కాదు. పరలోకమందున నీ తండ్రికి నీవు కనపడాలి అనే ఉద్దేశంతో నీవు ఉపవాసం ఉండమని చెప్పి ప్రభు ఆదేశిస్తూ ఉన్నాడు. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇదిగో ఇలా కాకుండా మనుషుల కోరిక చేసే వాళ్ళ గురించి ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమిటైననే మాట? వాళ్ళు తమ ప్రతిఫలము పొంది ఉన్నారు. దే ఆల్రెడీ హ్యాడ్ దేర్ రివార్డ్. ఏమిటి? ఆల్రెడీ వాళ్ళు పొందుకున్న రివార్డు. వాళ్ళు చూశారు, వీళ్ళు చూశారు, ఇక్కడ మనము వేదికలు ఎక్కాము, అక్కడ అందరికీ కనపడ్డాము. ఇదే ఆ ఫలం. ఇక్కడ ఈ లోకానికి ఆ క్షణికంగా పరిమితమైనటువంటి ఆ ఫలమే వాడు పొందుకున్నారు. అయితే నీ ఫలము ఈ లోకమందు నిత్యత్వములో దేవుడు సమృద్ధిగా దయచేయడానికి ఆయన ఉద్దేశమై ఉన్నది. అందుకొరకు ఆయన ఈ ఆదేశమును ఇస్తూ ఉన్నాడు. నీవు ఈ ఆధ్యాత్మిక నియమములను రహస్యములో ఏ రీతిగా ఆచరించవలను అనేది ఆయన చెబుతున్నాడు. లర్నింగ్ టు లివ్ యువర్ హైయెస్ట్ వాల్యూస్ ఇన్ సీక్రెట్. ఉన్నతమైన విలువలు ప్రజల ఎదుట కనపడేలాగా మాత్రం కాదు, కనపడవచ్చు, కనపడకుండా ఉండదు. అయితే అవి అందరికి కనపడాలని కాకుండా రహస్యమందున్నప్పుడు కూడా, ఎవరు నిన్ను చూడని సమయాల్లో తాగులకు సైతము నీవు నీ ఉన్నతమైన విలువలకు తగిన రీతిగా జీవించటం. నాట్ ఫర్ ద అప్లాజ్ ఆఫ్ మెన్, మనుషుల మెప్పు కొరకు, పొగడ్తల కొరకు, ప్రశంసల కొరకు మనం చేసేది కాదు. అది మనం అవి కొరకే చేస్తే మన ఫలం ఎక్కడే పొందేసాం, అదే కాదు. నథింగ్ మోర్, నథింగ్ ఎల్స్. వేరేదేమీ లేదు మనకి ప్రతిఫలం. అలాంటి వారికి అండర్స్టాండ్ దట్ ప్రైవేట్ విక్టరీస్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ లీడ్ టు పబ్లిక్ విక్టరీస్.
ఇది మనం గమనించవలసిన విషయం. ఏమిటది? రహస్యములో మనము జయించగలిగినప్పుడు బహిరంగమైన విజయములలో ఆయన మనల్ని ఊరేగించే పరిస్థితి మనం చూడగలం. ఈ ప్రైవేట్ విక్టరీస్, ఏకాంతంలో నీవు విజయం సాధించినప్పుడు బాహ్యముగా నీవు విజయములో నిలిచి ఉండగలుగుటకు అది నిన్ను నడిపిస్తూ ఉన్నది. ఈ ఆజ్ఞలు, ఈ 7వ ఆజ్ఞ రహస్యమందు నీ ఆధ్యాత్మికతను అభ్యాసం చేయటం అనేది దీనివలన మనలో పెంపొందించే ఆ సుగుణము, ఆత్మఫలము, ఏమి వర్చ్యూ ఏమిటంటే ఫెయిత్ అనేటటువంటి విశ్వాసము అనే ఆ సుగుణము మనలో పెంపొందుతూ ఉంటుంది. దేవుని యందు నిశ్చలమైనటువంటి నిశ్చయత కలిగి ఉంటాం. నిశ్చలం అంటే అది చలించదు, అది నిలబడగా నిశ్చలంగా ఉంటుంది. దేవుని యందు మన విశ్వాసము, మన నిశ్చయత అనేది దాని మీద మనము నడుస్తూ ఉంటాము. కాబట్టి శ్రేష్టమైన దానిని నిరీక్షిస్తాము, అపేక్షిస్తాము. ఏమైపోతుందో అనే దిగులు, ఆందోళన దేవునిలో నీవు ఈలాగున ఆయన ఆజ్ఞలకు విధేయుడమై చూపించుచుండగా నీకు అది కలగదు. యు ఎక్స్పెక్ట్ ద బెస్ట్. మంచి నిర్ణయాలు, ఏది నీ సౌశీల్యానికి సంబంధించిన నియమాల మీద ఆధారపడినటువంటి మంచి నిర్ణయాలు చేయగలుగుతాము. ఏదో మనకు తోసినట్టుగా, మనకి ఆ అవసరానికి ఏదో అన్నట్టుగా మనము వ్యవహరించాము. సత్యము ఎల్లప్పుడూ మనం నమ్ముతాం, అబద్ధం అనే దాన్ని మనము నెట్టివేస్తాం. చాలామంది అబద్ధాలు వినడానికి చెవులు కోసుకుంటూ ఉంటారు. అంత్య దినాల్లో దురద చెవులు గలవారే అనేక మంది తమకు హితమైన మాటలు చెప్పేవాడి దగ్గరికి ఎగబడిపోతూ ఉంటారు. వాళ్ళకి హితమైన మాటలే కావాలి, వాళ్ళకి నచ్చినటువంటి మాటలే కావాలి. అయితే దేవుని యొక్క సత్యమును మనము నమ్మటం అనేది కావాలి. మనుష్యులు చెప్పేటటువంటి ఆ అబద్ధాలు, వాటిని మనం నిరోధించాలి, ఎదుర్కోవాలి. తర్వాత నిరూపింపబడినటువంటి సౌశీల్యము కలిగిన వారిని మనము నమ్మగలుగుతూ ఉంటాం. ఎవడు పడితే వాడిని నమ్మేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది చేయమంటే అది చేసేసి అడ్డమైన పనులు మనం చేయడానికి లేకుండా ఈ ప్రభు యొక్క ఆదేశము మనలను కాపాడుతూ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ నమ్ము, ఏది పడుతుంది నమ్ము. గుడ్డివడం కాదు, చూడగలుగుతాము, వివేచించగలుగుతాము. వాక్యపు వెలుగులో ఆయన సత్యాన్ని మనం గ్రహించి దానిని హత్తుకోగలుగుతాము, దాన్ని అనుసరించగలుగుతాము. మనుషులు చెప్పేటటువంటి కల్పితమైనటువంటి ఉపదేశాలు, ఆచారాలు, వ్యవహారాలు, వీటిని వివేచించగలుగుతాం. వాటిని మనము తుంగ తొక్కి కాలి క్రింద పెట్టి మనము ముందుకు సాగిపోగలుగుతాం. ఈ రీతిగా మనము ఈ ఆదేశానికి లోపడుతూ ఉండగా మనలో పెరిగేటటువంటి ఒక మేలైనటువంటి ఫలము ఏమిటి మన కొరకు అంటే మొదటి అడుగు మనం వేయటానికి వెనకాడ ప్రభువులో ఏ నిర్ణయం కొరకైనా, ఏ పని చేయడం కొరకైనా మొదటి అడుగు వేయటానికి వెనకాడ అడుగు ఈనమ్మా అంటూ చాలా మంది ఊగిసలు అడుగుతూ ఉంటారు. డెసిసివ్నెస్ అనేటటువంటిది
దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ విశ్వాసము మనకు ఇటు నిశ్చయం అనుగ్రహిస్తాడు. ఫెయిత్ గివ్స్ ఎ పర్సన్ ద కాన్ఫిడెన్స్ టు టేక్ ద ఫస్ట్ స్టెప్. మొదటి అడుగు వేస్తాడు. ఎలాగున్నా తర్వాతి అడుగు ఏమయ్యాలో అప్పుడు దేవుడు స్పష్టంగా చేస్తాడు, స్పష్టపరుస్తాడనే ఆ నిశ్చయతతో మొదటి అడుగు వేయగలుగుతాడు. The confidence to take the first step, knowing that the next step will then become clear. కొంతమంది అరచేతులనే మోక్షం చూపిస్తామన్నట్టుగా ఏదేదో చెబుతా ఉంటారు. వెంటబడిపోవడమే కదా, అరచేతులు మోక్షం కావాలి. కాబట్టి ఈజీవే దేవుని చేత నడిపించబడుతూ ఒక్కొక్క అడుగు మనం చూసుకుంటూ దృఢపరుచుకుంటూ ఆయన చూపే రెండవ అడుగు వేయటానికి, ఆయనతో నడవడానికి దేవుడు మన కొరకైన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇవన్నీ కూడా మంచి సంగతులు మన కొరకు ప్రాప్తించేలాగా చేస్తాయి. ఈ విశ్వాసం వలన ఫెయిత్ ఎనేబుల్స్ us to give up what seems good on the surface. ఏదో పైన మంచిగా ఉన్నది అన్నదాన్ని మనం విడిచిపెట్టడానికి పేషెంట్లీ వెయిట్ ఫర్ వాట్ we know is best. ఏది ఉత్తమమైనది అనే దానికోసం ఓపికతో కనిపెట్టడానికి మనకు సహాయం చేస్తాం. గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ వెయిట్. ఇదిగో వేచి ఉండే వారి కోసం శ్రేయస్కరమైన సంగతులు సంభవిస్తాయి, దీవెనలు ప్రార్థిస్తాయి. దేవుడు ఈ వాక్యమును మనందరి కొరకు దీవించునుగాక. ఇదినము 3 ఆదేశములను మనము చూసినాము. మొదటిది ఈ శత్రువులను ప్రేమించుట. శత్రువులు ఇక లేకుండా చేయాలంటే వాళ్ళను మిత్రుల బృందంలో సమాఖ్యలో నీవు చేర్చుకోవాలన్నమాట. తర్వాత మీ తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు పరలోకమందున్న మీ తండ్రి మీకు మాదిరి. ఎవరు కాదు, ఏ గొప్ప దైవ సేవకుడు కాదు నీకు మాదిరి. ఎక్కడెప్పుడు ఎవరెవరినో మనం హీరోలుగా పెట్టుకోవడం కాదు, మనుషులను అనుసరించి వాళ్ళ పోకడలు మనం పోవడం కాదు. నీ పరలోకమందున నీ తండ్రిని అనుసరిస్తూ పరిపూర్ణుడమై ఉండటం అనేది రెండవ ఆజ్ఞ మనం చూసాం. మూడవది నీ ఆధ్యాత్మికత. ఏ రీతులుగా ఏ అభ్యాసాల్లో నీవు సాధన చేస్తూ ఉంటావో రహస్యములో వాటిలో నీవు బలపడు. రహస్యములు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఆదేశాలు మనము అర్థం చేసుకునే కొలది మనకు ఆశ కలుగుతుంది. ఇలాగున మనము నడవాలని, ఇలాంటి దీవెనకరమైన ధన్యతలోనికి మనం సాగిపోవాలని. గాడ్ బ్లెస్ యూ. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ రీతిగా ఈ పరిశుద్ధ దినమున మేమందరం నీ ఆలయంలో కూడి రాగలుగుటకు, 3 ఆరాధనలలో మేము పాలు పొందుటకు మా ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అనేక మంది గత 3 వారాలుగా తెరువబడిన ఆలయాలను బట్టి నీకు స్తుతులు. వారందరినీ మమ్మను నీ క్షేమములో కాపాడి భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా తెరువబడవలసిన ఆలయములన్నిటికీ తగిన సమయము, విడుదల దయచేయము. నీ ప్రజలందరూ మరలా నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించుటకు తగిన తరుణము మీరు దయచేయవలని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినములో నీవు చేసిన నీ పరిచర్యను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధన పరిచర్యలో నీ బిడ్డలను నిలువ పెట్టుకుని మమ్మల్ందరినీ నీ ఆత్మ ద్వారా ఆదరించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అలాగనే నీ వాక్య సందేశం ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. నీవిచ్చుచున్న నీ ఆదేశములను మేము
తెలుసుకొనుటకు, గ్రహించుటకు, విధేయులమై నిన్ను ఘనపరచుటకు మమ్మల్ని ప్రోత్సహించుచున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఓ తండ్రి, ఆలయంలోను యూట్యూబ్ ద్వారా వినుచున్న ప్రతి వారిని నీవు సంధించి దీవించవలనని వేడుకుంటున్నాము. నీ ఆత్మ ద్వారా వారితో మాట్లాడము, నీ కార్యము వారందరి జీవితాల్లో జరిగించను, మహిమ పొందును. దగ్గర తండ్రి, ఈ వారం అంతటిలో అనేక మంది పీడితులుగా COVID-19 బారిన పడినటువంటి ఆ దాఖలాలు మేము చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. సంఘముగా మేము ప్రార్థించుటకు ఈ దినములలో ప్రత్యేకముగా మమ్మల్ని ప్రేరేపించి నిలవబెట్టుకుంటూ ఉన్నాము. మా ప్రార్థనలు ఆలకించి నీవు దయచేసిన విడుదల కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. రమేష్ గారికి మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి నీకు వందనాలు. ఆరావున మేము మునుపు ప్రార్థించిన 5 కుటుంబములకు నీ నెమ్మది, నీ క్షేమము అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మా నైబర్స్ వైరస్ బారిన పడిన మా నైబర్స్ అందరినీ కూడా మేము నీ సన్నిధులు ఎత్తి పట్టుకుంటూ ఉన్నాము. మా ప్రార్థనలు ఆలకించుము. ఓ తండ్రి, నీ విడుదల మనకు దయచేయము. కుటుంబములకు నీ క్షేమము దయచేయమని వేడుకుంటున్నా. ఇది ప్రభు, ముందున్న వారం అంతా నీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచండి. ప్రభు, నీ క్షేమం ఇచ్చి కాపాడండి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని సెలవిచ్చిన నీ వాక్కు, నీ వాగ్దానము నీ బిడ్డలందరి కొరకు మీరు నెరవేర్చు మహిమ పొందుచున్నావు. నీకు స్తోత్రము. నీ ఆధిపత్యానికి, నీ క్షేమానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. ప్రభు, నీ దీవెనతో మమ్మల్ని అందరినీ దీవించవలనని, మా ప్రార్థనలు ఆలకించవలనని అనేకులను ఓ తండ్రి నీ బిడ్డలు చేయ ప్రార్థనల వలన ఈ దినములలో మీరు దీవించి, విడిపించి, స్వస్థపరిచి కాపాడవలసిందని, మహిమ పొందవలసిందని మా ప్రభువును ప్రియ రక్షకునైన క్రీస్తు పవిత్ర నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు కృప, మన ఆదరణకర్త పవిత్రాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసం సదాకాలము మనకు ఆయన ప్రేమించి బిడ్డలందరికీ తోడైండి కాపాడును గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రకటనలు దయచేసి గమనించవాలని కోరుతూ ఉన్నాను. విశేషముగా మనము ఒకరి కొరకు ఒకరు ప్రార్థించవలసిన సమయం ఇది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అవసరతలు, ఇతరులను గురించిన సమాచారము, అవసరతలు తెలియపరచండి. సబ్మిట్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ SMS ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ 9848034868 9848034868 మీరు షేర్ చేయవలసిందని మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినములలో మనం ప్రభువు కల్పించు కానుకలు ఆన్లైన్ ద్వారా, గూగుల్ పే ద్వారా మనము సమర్పిస్తూ ఉన్నాము. ఆ విధానాన్ని అనుసరించువారు ఆ రీతిగా కొనసాగవలనని మనవి చేస్తూ ఉన్నాను. స్వయముగా మీ అర్పణలు ఆలయంలో సమర్పించుకునే వారు ఎవరున్నా ఇక్కడ ఆఫరింగ్ బాక్స్లో మీరు సమర్పించాలని మనవి చేస్తూ ఉన్నాను. Put them in an envelope and drop them in the offering box. ఈ దినములలో మనము 3 ఆరాధనలు డొనాల్డ్ చర్చ్లో జరుగుతూ ఉన్నవి. లవ్ కాంగ్రిగేషన్ మొట్టమొదటి సర్వీసు 8 గంటలకు, జాయ్ కాంగ్రిగేషన్ సెకండ్ సర్వీసు 9:30కి 9:30 గంటలకు,
పీస్ కాంగ్రిగేషన్ థర్డ్ సర్వీస్ 11 11 గంటలకు. ఈ సమయంలో దయచేసి గమనించండి, ఏ ఆరాధనకు ఎవరు అనేది ఇది వరకు తెలియపరచడం జరిగింది. మీకు ఏదైనా అనుమానం ఉంటే తెలుసుకోవాలంటే సంప్రదించండి, కాపరిని సంప్రదించాలని మనవి చేస్తూ ఉన్నాము. మీరు రూఢి చేసుకున్న పిమ్మట ఏ ఆరాధన కొరకు మీరు రావాల్సి ఉంటూ ఉన్నదో, ఏ ఆరాధనలో మీ కొరకు సీటింగ్ క్లస్టర్, మీ కొరకు కుటుంబం కొరకు డిస్టెన్స్ సీటింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయబడిందో, ఆ ఆరాధనలోనే ఆ సమయంలోనే మీరు పాలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాం. స్టే విత్ యువర్ కాంగ్రిగేషన్ అండ్ స్టిక్ విత్ యువర్ టైం. ఈ దినాల్లో చిల్డ్రన్స్ మినిస్ట్రీ ఆలయంలో జరగడానికి అవకాశం లేదు. అయితే ఆలయం తరఫున చిల్డ్రన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు దానిని ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తూ ఉన్నారు. వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు. మీ బిడ్డల కొరకు ఇది అందుబాటులో లేకుంటే మీరు ఆ నంబర్ని సంప్రదించాలని మనం చేస్తున్నాం. 7702779024 ఈ నంబర్ దయచేసి సంప్రదించగలరని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఒక్కొక్క ఆరాధనలో మీరందరూ వస్తూ ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువులో ప్రభు దీవెనకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. అలాగనే ఈ యూట్యూబ్లో ఈ ఆరాధనలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ప్రభువులో ప్రశంసిస్తూ ఉన్నాను. దేవుని దీవెనకు మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ వీక్. గత వారంలో మన మధ్య వెంకటేశ్వర్లు గారు ప్రభు సన్నిధికి వెళ్ళి ఉన్నారు. వారు లక్ష్మీ అచ్చయ్య మేనమామ గారు అవుతారు, మేనత్త భర్త గారు. వారు కొద్దికాలం అస్వస్థతగా ఉండి ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించినారు. కుటుంబం ఆదరణ కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ COVID-19 తాకిడికి గురవుతూ ఉన్నవారు, వారి సమాచారము డు నాట్ చర్చ్ హైదరాబాద్ వాట్సాప్ గ్రూపులో మనము అందించడానికి అవకాశం కలుగుతూ ఉన్నది. తెలుసుకున్నాం. పిమ్మట అందరి కొరకు మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మేధావి జోయిస్లో రమేష్ గారి కొరకు ప్రార్థించాము. అనుకూలమైన సందేశము, వారి క్షేమమును కూర్చిన సందేశం మనకు తెలియవచ్చింది. దేవునికి స్తోత్రము. విన్నర్స్ అందరికీ వందనాలు తెలియజేస్తాను. అలాగే నాగరాజు గారు, వారి కుటుంబము, మన శాఖ ఆశీర్వాదం గారి నాయకులు, వాళ్ళ కొరకు మనం ప్రార్థిద్దాం. అలాగే మన కాలనీలో ఇంకా సమీప కాలనీలో ఎవరెవరు దీని బారిన పడుతూ ఉన్నారో, దాని ప్రభావము వారిపై పనిచేస్తుంది, వారందరి కొరకు మనం ప్రార్థిద్దాము. దేవుని విడుదల మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ. से मेरे महान प्रभु की आराधना करूं। टूटे हुए कुंड को मेरे कुंभार के पास लाकर ठीक करने की विनती करूं। मेरे छोटे हृदय से मेरे महान प्रभु की आराधना करूं। टूटे
हुए खून को मेरे कुम्हार के पास लाकर ठीक करने की विनती करूं। ओ सन्ना, ओ सन्ना, यहूदियों के राजा को। ओ सन्ना, ओ सन्ना, आने वाले राजा